వాక్యపట్టణం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనాలు 108వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు, 5, 6 కలిపి ఉన్నాయి. 6 వచనాల దాకా చదువుకుందామండి. 108వ అధ్యాయము 108, 1 నుంచి 6 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సుమతి వచ్చి వాక్యపట్టణం చదివి మనకు పలికిస్తుందండి. అందరూ కూడా చక్కగా దేవుని మాటలు, ఎవరు మౌనంగా ఉండకండి, అందరూ పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. సర్వమండలమా సితార మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఇంతవరకు నేను నీ సన్నిధిలో స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించి తండ్రి. పాటల ద్వారా నిన్ను స్తుతించి ఉన్నాము తండ్రి. నీకు ముందున్న కార్యక్రమం అంతా నీకే జయప్రదంగా నడిపించండి తండ్రి. రాని బిడ్డలను నడిపించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి నీ విడిచిపెట్టకుండా నీ వాక్యానుసారంగా మా హృదయం బలపరుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఎందరో ఇంతలో ఉండి ఇంతలో మాయమయ్యే వారు ఉన్నారు తండ్రి. మమ్మల్ని అయితే నీ సజీవ లెక్కలో ఉంచుకొని మా ప్రయాణంలో, మా అక్కర్లో, మా సమస్యలు, ప్రతి పనుల్లో తోడుండి ముందుకు నడిపిస్తున్నాం మా తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకునుచున్నాం దేవా. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోదు. సంఘాన్ని దీవించు తండ్రి. వాక్యం చదివిన పట్టణం చదివిన బిడ్డని దీవించి ఆశీర్వదించి కాపాడండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చిన్నలైతే పెద్దలైతే నైనా మా సంఘాన్ని, మా గ్రామాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా వాడుకొని ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రభునందు ప్రియులారా, వాక్యపట్టణము చదివి వినిపించినటువంటి సహోదరి సుమతికిని ప్రార్థించినటువంటి మరి పాశ్రమకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కుటుంబ వ్యవస్థ చేస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలో వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు ఎలా ఉన్నాయి, కుటుంబము దేవుణ్ణి ఆరాధించాలని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈ వారం కూడా
మరికొన్ని విషయాలు నేర్చుకోవాలి. కుటుంబం యొక్క బాధ్యత. మన మధ్యకు అయ్యగారు వచ్చారు. వీలైతే ప్రభు చిత్తమైతే వచ్చే వారం కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలేవి, అన్నదమ్ముల బాధ్యతల గురించి చాలా చక్కగా దేవుడు రాయించాడు. అక్క చెల్లెళ్ళ బాధ్యతలు, ఇలాంటి విషయాలు ఎన్నో కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి, చెడిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. దేవుడు అవకాశం ఇస్తే వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దయచేసి మరి ఈ సమయమున మన మధ్యలో పాస్టర్ జీవరత్నం గారు మన మధ్యకు వచ్చారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి దేవుని మాటలు వినవలసిందిగా ప్రభునామమున మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎవరు అల్లరి చేయకండి అమ్మా. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది. విలువైన మాటలు మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి అమ్మా. సమయాన్ని అన్నగారికి అప్పగిస్తూ ఉన్నాం. పిల్లలు ఎవరు అల్లరి చేయకండి బాబు. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు. సమయం ఇచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సంఘ నాయకత్వానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇదివరలో ఒకసారి వచ్చాను, మరి ఇది రెండవసారి. దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు, ఒక 3 భాగాలు లేదా 2 భాగాలు మాత్రమే మనం చూసుకుందాం. మనం మన ఆలోచన, మన ఉద్దేశం లేదా దేవుడు మనకి ఏదైతే ఉంచాడో ఆ మాటలు మనం పరీక్షించుకోవడానికి లేదా పరిశీలన చేసుకోవడానికి, పరిశోధించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, దాన్ని గూర్చి మన జీవిత గమ్యం ఎలా ఉంటుందనే దానికి ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే దాన్ని ఆలోచనలోనికి వస్తామో, ఆ వ్యక్తి సున్నంగా సరి చేసుకుంటాడు. ఆలోచనలో రాకుండా, అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే కొంచెం మనం కలవరం చెందుతాం. దేవుని మాటలను మనం అర్థం చేసుకుందాం. ఈరోజు ఒక లేఖనం మనం చూసుకుందాం. దేవుని ముందు మన మాటలు ఉంచుదాం. దేవుని ముందు మన మాటలు ఉంచుదాం. కీర్తనకారకుడు రాసిన దావీదు కీర్తన 51వ కీర్తన. చదవమ్మా. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన మాటలు మా హృదయంలో దాచండి. వినగల చెవిని, గ్రహించే మనసుని ఏర్పాటు చేయండి. మీ దాసుని మీ శిలువ సాటున మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దావీదు చక్కగా తన హృదయంలోనే ఉన్న మాటలు ప్రభు ముందు ఉంచాడు. తన హృదయంలో ఏవైతే ఉన్నాయో ఆ మాటలు దేవుని ఎదుటికి తీసుకొని వచ్చాడు. తన హృదయంలో ఏదైతే మెదులుతుందో ఆ మాటలు చెప్పుకోవాలా, ఆ మాటలకు నాకు ఒక సొల్యూషన్ దొరకాలా, ఆ మాటలకు నాకు ఆశీర్వాదం రావాలా, ఆ మాటలకు నాకు ఒక జవాబు
కావాలా అనే ఉద్దేశంతో అతని హృదయంలో ఉన్న మాటలన్నీ కూడా ఎక్కడ ఉంచాడంట? ప్రభు ముందు ఉంచాడు. క్రీస్తునందు ప్రియులారా, మనము అర్థం చేసుకోవాలి, నా మాటలు ప్రభు ముందు ఉంచాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన హృదయంలో ఉన్న మాటలు మన తల్లిదండ్రులకు చెప్పుకోలేము, బంధువులకు చెప్పుకోలేము, రక్త సంబంధులకు చెప్పుకోలేము. ఎవరో చెప్పుకుంటాం? చెప్పండి, ఎవరో చెప్పుకుంటాం మనం? ఒక ఫ్రెండ్స్, స్నేహితుడు, ఒక చక్కటి అనుకూలంగా ఉన్న వానికి చెప్పుకుంటాం. అందరికంటే ముఖ్యమైన స్నేహితుడు మనకున్నాడు. మీరు నా స్నేహితులని పిలుస్తాడు ప్రభు. ప్రియులారా, మన హృదయంలో ఉన్న మాటలు ప్రభు దగ్గర ఉంచడానికి ఇష్టపడాలి మనం. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఇక్కడ చూడండి, ఎంత చక్కగా దేవుని ముందు ఉంచి ఆ విధేయత కలిగిన మాటలు, వినయం కలిగిన మాటలు, భయం కలిగిన మాటలు ప్రభు ఉంచుతున్నాడు. ప్రియులారా, మనం చాలాసార్లు ఇక్కడ ఆలోచన చేసిన మాటలు మనం ఆలోచన చేద్దాం. దావీదుకు వచ్చిన ఆలోచన మనకెందుకు రాదు? దావీదుకు వచ్చిన ఆలోచన మనకెందుకు రాదు? ఒక వ్యక్తి ప్రభు ముందు నిలబడి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఇక్కడ బాగా చక్కగా మనం ఆలోచన చేసినట్టే, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఒక విశ్వాసికి ఉన్న మాటలు, ఒక ఆత్మీయకున్న మాటలు, ఒక వ్యక్తి ప్రభుతో మాట్లాడుతున్న మాటలు మనం షేర్ చేసుకుందాం. ప్రభా, నాకెందుకు ఒక ఆలోచన వచ్చింది, ఈ మాటలు నేను ముందుంచుతాను అన్న ఆలోచన మనం కలిగి ఉందాం. మనం మన జీవితాన్ని ఎంతవరకు తీసుకొని వెళుతున్నామో అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎంతవరకు నేను ఆయనతో ఉన్నాను, ఆయనతో గడుపుతున్నాను, ఆయనతో ఆలోచన చేస్తున్నాను, ఆయనతో సరిచేసుకుంటున్నాను అనే జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దావీదుకు వచ్చిన ఆలోచన మనకెందుకు రాదు? దావీదుకు వచ్చిన పశ్చాత్తాపం మనం ఎందుకు రాదు? దావీదుకు వచ్చిన విధేయత మనకెందుకు రాదు? దావీదుకు వచ్చిన ఆ క్రమము ఎందుకు రాదు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. నీ వాత్సల్యము, చూడండి ఇక్కడ, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. క్రమము లేని జీవితం జీవించిన నన్ను, అతిక్రమంగా జీవించిన నన్ను, అనాలోచనగా జీవించిన నన్ను, భయభక్తులు లేని జీవితం జీవించిన నన్ను ఒక్కసారి నా అతిక్రమములు తుడిచివేయము. ఒకసారి మనం దేవుని వైపు మనము నిజంగా మనకు మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మనకు మనము పరిశోధించుకున్నట్లయితే, పరీక్షించుకున్నట్లయితే, దేవునికి మనకున్న ఒక దూరం ఉన్నామా, సమీపంగా ఉన్నామా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనకు సమీపంగా వెళుతున్న దావీదును మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే ఆలోచనలోనికి రాకుండా ఉన్నాము అని అంటే, ప్రభుకి మనకు ఎంత దూరం ఉంది అని అంటే అంత దూరం ఉంటుంది. మనం ఆలోచనలోనికి రాలేదు అని అంటే ఆయనకు మనకు ఎంత దూరం ఉంది. నిజంగా నేను ప్రభుకు సమీపంగా ఉన్నట్లయితే ఈ మాటలు నేను అడగాలి. ప్రియులారా, ఈ మాటల వైపు మనము కొన్ని నిమిషాలు చూద్దాం. ఇక్కడ రెండవ మాటకు వచ్చినట్లయితే, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. దోషము, మాటల వలన దోషము, చూపు వలన దోషము, వినికిడి వలన దోషము,
నడక వలన దోషము. ప్రియులారా, ఒకసారి ఆధ్యాత్మికమైన జీవితానికి మనం వెళ్ళినట్లయితే నిజంగా మారు మనసు జీవితం ఉంటుంది. ఆధ్యాత్మికమైన జీవితం లేనప్పుడు మారు మనసు దానికి చాలా తేడా ఉంది. నిజంగా ఆయనకు వచ్చిన ఒక ఆలోచన మనం ఎందుకు రాదు అనే ప్రశ్న వేసుకున్నట్లయితే, ఆయనకు వచ్చిన అంగీకారం ఎందుకు తెలుపుతున్నాడు అని ఆలోచన చేసినట్లయితే, మనలో ఉన్న ఒక అంగీకారం, మనలో ఉన్న ఆలోచన, మన ఉద్దేశం ఒక వ్యక్తికి తెలియజేసినప్పుడు ఆ వ్యక్తి మన గురించి ఏమైనా ఆలోచన చేస్తాడా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. నిజంగా నా జీవితం ఏమిటి, నాకెందుకు దోషం? ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్య భాగం. ఆ ఆ ఆ చాలమ్మా, ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. ఇక్కడ రాయబడిన మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడి ప్రభు దగ్గర మన హృదయాన్ని తెరిచి అడుగుతామో దానికి ఖచ్చితంగా మారు మనసు వస్తుంది. మారు మనసు వస్తుంది. రక్షణార్థమైన ఆ మారు మనసు కలగజేస్తుంది. ఒక మనిషి రక్షణలోనికి, అంటే రక్షింపబడిన వ్యక్తి తన రెక్కల కిందికి వెళుతాడు. రక్షణ అనేది దేవుడు చూపించే ఒక గొప్ప వాత్సల్యత. ఆ దయాదాక్షిణ్యంతో మనం వెనుక ఆయన రక్షణ వస్తూ ఉన్నందుకు మనము పశ్చాత్తాపడినట్లయితే ఈ 2వ మాటలో మారు మనసు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మారు మనసు, దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మారు మనసు అది ఎలాంటిది? రక్షణార్థమైన మారు మనసు. రక్షణ పొందిన వ్యక్తిలో ఉండే మనసు ఎలాంటిదంటే మారు మనసు. ఇంకా పాప ఆలోచన కానీ, దురాలోచన కానీ, దురుద్దేశం కానీ, దురాభిమానం కానీ అతనిలో ఉండదు అన్న సంగతిని మనం ఆలోచన చేస్తాం. రక్షణార్థమైన మారు మనసు ఎలాంటిదంటే అతనిలో పాపం ఉండదు. రక్షింపబడిన వ్యక్తిలో ఇంకా పాపము ఉండదు. పాప ఆలోచన కానీ, పాప ఉద్దేశం కానీ, పాప చర్యలు కానీ, పాప జీవితం కానీ అక్కడ ఉండదు. అది రక్షణార్థమైన మారు మనసు. అందుకే దావీదు చక్కగా ఆ దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. ఒక వ్యక్తికి జీవిత గమ్యము ఆలోచన చేసిన తర్వాత నిజముగా ఆ రక్షణ భాగ్యం నా మీద ఉందా? దేవుడు రక్షించేవాడు. ఒక కాళ్ళు ఆ ఎండలో వెళుతున్నప్పుడు రక్షణ కావాలా? చెప్పులు వేసుకుంటాం. తలకి ఎండ తగులుతుంది, గొడుగు వేసుకుంటాం. చలి పెడుతుంది, దుప్పటి కప్పుకుంటాం. చూడండి, ఒక రక్షణ, ఆ రక్షణార్థమైన మనస్సు మారు మనసు కలుగజేస్తుంది. ఒక పాపికి మారు మనసు వస్తుంది. జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మారు మనసుకి దానికంటే ముందు రక్షణ అవసరం. రక్షింపబడిన వ్యక్తిలో ఉన్న మనస్సు ఎలాంటిదంటే మారు మనసు. తేటగా ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, పరిపూర్ణం కూడా అవుతుంది. చాలాసార్లు పరిపూర్ణం, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అని దేవుని వాక్యం చూస్తాం. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. మానవుని జీవితము పాపములో పరిపక్వమైనప్పుడు అది
ఇంకా నాకు జీవితం మీద ఆశ లేదు, ఇంకా నేను బ్రతికి లాభం లేదు, ఇంకా భూమి మీద ఉండడానికి అవసరము లేదు, వ్యర్థమైన జీవితం జీవించాను, వ్యర్థమైన అంటే నా దినములు గడిపేస్తున్నాను. ప్రియులారా, చాలాసార్లు మనం అనుకుంటాం జీవితానికి ఒక మెట్టు ఉంది. మొదటి మెట్టు ఏంటంట? రక్షణ భాగ్యం. ఎప్పుడైతే మనిషి పశ్చాత్తాపడి వస్తాడో, ప్రభు దగ్గర తను తాను తెలియజేసుకుంటాడో, అతనికి ఖచ్చితంగా రక్షణ వస్తుంది. ఈ రక్షణ అనుభవం ఎప్పుడైతే మనం పొందుతామో, రెండవదిగా మారు మనసు, మనిషి మారి తన జీవితాన్ని కట్టుకుంటాడు, ఇష్టపడతాడు కట్టుకోవడానికి. ఇతని మీదకి ఒకసారి దావీదు మీదకి చక్కగా ఈ ప్రళయము లేదా భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు అతడు 2 రకాల పాపం చేశాడు. ఉరియా భార్యతో తన జీవితాన్ని పంచుకునేదే కాక ఉరియాని కూడా చంపించాడు. 2 పాపములు చేశాడు. తర్వాత నాతాను ప్రవక్తతో ఎప్పుడైతే హెచ్చరింపబడ్డాడో, ఇది అతిక్రమైన పని, దేవునికి విరోధమైన పని, దేవునికి ఆయస్కరమైన పని, నా హృదయంలో ఏ మంచిది లేదు అని పశ్చాత్తాపం. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో దానికి వచ్చే సొల్యూషన్ ఏంటంటే రక్షణ అనుభవం. ఆ రక్షణకు వచ్చిన ఆ సొల్యూషన్ లేదా ఆ జవాబు ఏంటంటే మారు మనసు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం చక్కగా బ్రతుకుతున్నామంటే చూడండి, ఒకసారి రోమా పత్రికకి మనం వచ్చినట్లయితే చూడండి, ఒకసారి చక్కగా రాయబడిన మాట 4వ అధ్యాయము 7వ వాక్య భాగంలో మనం చూద్దాం. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రియులారా, క్రమము లేని జీవితము, అతిక్రమంగా జీవిస్తున్నాను, అలవాటు మార్చుకోలేని జీవితం. నాకు ఈ కొద్దిగా అలవాటు ఉందండి. ఒక్కొక్కసారి చాలా చాలా ఎలా ఉంటామంటే రాజీ పడతాం. మనకున్న వస్తువులకి, మన ఆలోచనకి లేదా మనకున్న చర్యలకు మనం ఏం చేస్తున్నాము? సమర్థించుకుంటున్నాం లేదా రాజీ పడుతున్నాం. ఇది ఎంతవరకు సమంజనం? ఇది ఒక్కటి ఉందండి, నాకు ఇది పోకుండా ఉంది అంటాం కదా, ఇది ఒక్కటి తీసేసుకోలేకున్నాను అని అంటాం. రాజీ పడడం విషయంలో ప్రియులారా చాలా జాగ్రత్త ఉండాలి. మన జీవితంలో మనం యేసుక్రీస్తులో మనము సై వేసిన తర్వాత మనకున్న రక్షణానుభవం ఏమిది అని ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ చాలా మాధుర్యమైన మాటలు మనము నేర్చుకోవాలి. మొట్టమొదట మనము దేవుని ఎదుట మన హృదయాన్ని పెట్టాలి. అయ్యా, నా పాపం ఇది, అయ్యా నా అతిక్రమం ఇది, అయ్యా ఇది నా దోషము. ఎవరైతే ప్రభుతో కలిసి అడుగుతారో వారికి ఖచ్చితంగా ఏమొస్తుందంట? రక్షణ భాగ్యం వస్తుంది. రక్షణ భాగ్యం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? మారు మనసు వస్తుంది. నేను ఇప్పుడు ఒకటి దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరించడము, పశ్చాత్తాపడము, మన స్థితి తెలుసుకోవడము మొదటి పాయింట్. రెండవ పాయింట్లో మనం ఏం చేస్తామంటే దానికి తగిన భాగ్యము, రక్షణ భాగ్యం వస్తుంది. ఆ రక్షణ భాగ్యం ఏం చేస్తుందంటే మనకు మారు మనసు తెస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, మన బ్రతుకును మారుస్తుంది, మన గమ్యాన్ని సరళం చేస్తుంది. ప్రియులారా, చాలాసార్లు మనం అనుకుంటాం నిజంగా రక్షణ పొందానా, నేను నిజంగా యేసుక్రీస్తుని నమ్మానా, నిజంగా ఆయనతో నేను నడుస్తున్నానా, నిజంగా ఆయనలో నేను కలిగి ఉన్నానా? బైబిల్ చెప్తుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంచిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడదు. మనం చాలాసార్లు ప్రభుతో ఉండడానికి ఇష్టపడాలంట. చూడండి, ఇక్కడ
తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ ఈ మాటలు మనం చూసినప్పుడు అతిక్రమమునకు పరిహారము ఒక్కొక్కసారి దీనికోసం మనం ఎంత పోరాడతాము అన్నది, ఎంత జీవిస్తున్నాము అనేది ఖచ్చితంగా ప్రభు దగ్గర తీసుకుపోయి మన మాటలు అక్కడ ఉంచితే, ఆయనకు మనకున్న సంబంధం ఏదంటే ఆయన మన మాటలు అర్థం చేసుకుంటాడు, మనము సొల్యూషన్ వస్తుంది. మనం ఎప్పుడైతే అసలు నన్ను దేవుడు క్షమిస్తాడా అని మనకు ఆలోచన వస్తాయి. 2025 సంవత్సరం క్రితమే మన కోసం ఆయన సంపూర్ణంగా పరిపూర్ణంగా మరణాన్ని పెట్టాడు. మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా పరిహారం ఎవరు తీర్చలేరు, ఎవరు పెట్టలేరు, ఎవరు త్యాగం చేయలేరు. మన దోషం అలాగనే నిలబడిపోయినవచ్చు, కానీ ప్రభువైన క్రీస్తు ఆ శిలువలో పాపాన్ని పరిహారం చేశాడు. ఇక్కడదే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం, నా ప్రాణాన్ని పన్నంగా ఉంచాను అంటాడు. ప్రాయశ్చిత్తం, ఒకరి కోసము ప్రాణం పెట్టడం ప్రాయశ్చిత్తం. అది నీ కోసము, నా కోసం, మనందరి కోసము బలియాగం చేయడము ప్రాయశ్చిత్తము చేసేవాడు ధన్యుడు. ప్రియులారా, అలాంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభా, నాకు కావాలి, ఇదిగో నా హృదయం నీ ముందు ఉంచాను. చాలాసార్లు మనం అనుకుంటాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ 3 మాటలు మన జీవితంలో ఉంచుకున్నాం. ఒకటి, మనం ఏం చేయాలంట? ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అయ్యా, ఇదిగో నా ఆలోచన ఇది, నా ఉద్దేశం ఇది, నా తలంపు ఇది, ప్రభు ముందు ఉంచుదాం. అది ఏమైనా కావచ్చు. ఒక అధికారి దగ్గరికి వెళితే మనం ఏం చేస్తామంటే, అయ్యా, నా పిల్లోడు తప్పు చేశాడు, వాడు తెలిసో తెలియకో తప్పు చేశాడు, మీరే ఎలాగా క్షమించాలి, మీరు క్షమించకపోతే నా కుమారుడికి శిక్ష పడుతుంది అని అంటామా లేదా? తెలుసో తెలియకో తప్పు చేశాడు, మీరు అధికారిగా మీ దగ్గరకు వచ్చే మీతో ఆ పని అవుతుంది అన్న విషయాన్ని మనం తెలియజేస్తే ఏం చేస్తాడు? మన మీదకి రాకుండానట్లు ఆయన యజమానిగా ఉండి దాన్ని తీసివేస్తాడు. మనకు ఆ శిక్ష పడదు కనుక దావీదు సున్నంగా ప్రభువుకు తెలియజేస్తున్నాడు, నా పాపము కడుగుము, నా దోషాన్ని పోవునట్టు బాగు కడుగుము, నా అతిక్రమం నీ ముందు తేటగా కనపడుతున్నా. ప్రియులారా, ఆ మాట చూడండి ఒకసారి. ఆ 51 కీర్తన చదవమ్మా. చూడండి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ప్రతి ఒక్కరికి, మనందరికీ, ఆత్మీయ బిడ్డలందరికీ కూడా అది సున్నంగా తెలిసిపోతుంది. మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో మన ఉద్దేశాన్ని లేదా మన హృదయంలో నుంచి వచ్చే మాటలు ఎవరు తేటపడాల్సిన అవసరం లేదు. అది మనకు సున్నంగా తెలిసిపోతుంది. మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచన చేస్తున్నామో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నామో, ఏ తలంపు కలిగి ఉన్నామో అది మనకు చక్కగా తెలుసు. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. అందుకే అంటాడు కదా ఇర్మియాలో, హృదయము మోసకరమైనది. ఇది అంత మోసకరమైనదంటే బయటికి తేటగా మాట్లాడుతుంది, కానీ లోపల కుళ్ళు పడుతుందండి. ఆ పుండుని సర్జరీ చేయకుండా ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టినట్లయితే లోపలనే ఇన్స్పెక్షన్ అయ్యి అది కొట్టేసే పని వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఆ పుండుని మనము ప్రభు దగ్గర ఉంచాలి. ప్రభా, ఇది
మీరు కడిగేవారు, శుద్ధి చేసేవారు, కట్టుకట్టేవారు. నా జీవితానికి ఎక్కడ దొరకదు ఇంకా అన్న విషయాన్ని మనం తెలియజేసాం. మనకి ఎల్లప్పుడూ ఆ పాపం కనపడుతుంది. నేను దొంగనా, దోపిడినా, అతిక్రమం చేసేవాడినా, అల్లరివాడినా, తుంటరివాడినా, మనకు తెలుసు. మనకు జ్ఞానము లేక కాదు, అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసు, కానీ దాన్ని కప్పి పెడతాం. బైబిల్లో ఒక మాట ఉంది, తన అతిక్రమలు వాడు తెలుతాడా? వాడు తెలియడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఆ తెస్సలోని పత్రిక, ఆత్మలను ఆర్పకుడి. ఎప్పుడు ఆర్పుతాం మనము? కప్పిపెట్టినప్పుడు ఆర్పేస్తాం. అది హృదయంలో కప్పిపెట్టుకుంటాము. దాన్ని ఏం చేస్తామంటే ప్రియులారా, మన జీవితంలో అది కుళ్ళబట్టి మన జీవితాన్ని నాశనం చేస్తుంటే కూడా దాని వైపు చూడం. మనం మన దారి అది మలిపిస్తుంటే కూడా దాని వైపు చూడం. చూడండి, అది మారు మనసు అంటారా? మారు మనసు కాదు కదా. ఇక్కడ అదే రాయబడి, నా అతిక్రమములు నీకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అక్కడ కింద రాయబడిన మాట, నేను కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసిన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసిన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. ప్రియులారా, ఎప్పుడైతే మన ఆలోచన రావాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, ఎంత చక్కగా రాయబడి. త్వరగా నేను ముగిస్తాను ప్రియులారా, త్వరగా ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము. అమ్మ ఉండండి, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఒక్క నిమిషం నేను చెప్తాను. 9వ వాక్య భాగం, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎంత సొల్యూషన్! మన పాపములు మనం ఒప్పుకొని ఎడల, దావీదు ఒప్పుకుంటున్నాడు. దావీదు జీవితంలో ఇంక తేటగా చేసుకోవాలని సున్నంగా ప్రభు దగ్గర ఏది దాచకుండా చెప్తున్నాడు, విలపిస్తున్నాడు. అయ్యో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భం ధరించింది, నా పాపం పోనట్లు ఈ సోపుతో నా పాపమును కడుగుము అంటున్నాడు. మంచి సబ్బుతో నన్ను కడుగుము. లోకంలో ఏ సోపు పని చేయదు, లోకంలో ఏ సబ్బు కూడా నా పాపమును తీసివేయదు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మన అంతరంగానికి ఏదైతే అవసరమో, మన అంతరానికి, మన ఆలోచనకి ఏదైతే అవసరమో, ఏదైతే మనము అన్వేషించాలో, అంకిత భావం చేసుకోవాలో మనకు తెలిసిపోతుంది తేటగా. అయ్యా, నేను చేస్తున్నది తప్పు. ఇక్కడ అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. ఆయన నమ్మదగిన వాడు. ఈ 4వ భాగంలో మనం చూస్తున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు. ప్రియులారా, ఒకవేళ మనకి నమ్మకం అనేది 2 విధాలుగా ఉంది. ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి నమ్ముతాడు, ఒక వ్యక్తి నమ్మడు. ఒక వ్యక్తి ఏమో నమ్ముతాడు, ఇంకొక వ్యక్తి నమ్మడు. నమ్మని వ్యక్తిని ఏమంటాం మనము? అపనమ్మకస్తుడా అంటాం. నమ్మే వ్యక్తిని నమ్మేవాడు అంటాం. చూడండి, ఒక వ్యక్తికి అపనమ్మకం ఎప్పుడు వస్తుందనంటే, అతనికి చెప్పుకుంటున్న వ్యక్తి ఇతనికి తెలిసిపోతుంది. నువ్వన్నీ విధవ మాటలే చెప్తావు, కానీ నువ్వు చెప్తే నేను వినాలా? చూడండి, అతని ద్వారా ఇతని అపనమ్మకమే కదా. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి మాటలు ఈ వ్యక్తి విన్నాడనుకోండి, నువ్వు ఎప్పుడైనా విధవ మాటలు చెప్తున్నావు, నిన్ను నమ్మాలా అంటాడు. అక్కడ ఉన్న వ్యక్తి సరైన వ్యక్తి అయితే
నమ్మదగిన వ్యక్తి అతని మాటల్ని నమ్మాలనుకుంటే నమ్ముతాడా లేదా? నమ్ముతాడా? మనము ఎవరికైతే చెప్పుకుంటున్నామో ఆయన నమ్మకమైన వాడు. మనము ఎవరికైతే చెప్పుకుంటున్నామో ఆయన నమ్మదగిన వాడు. లోకములో చెప్పుకునే మాటలు వేరు, ఆయనతో చెప్పుకునే మాటలు వేరు. చూడండి, నేను ఎవరికి చెప్పుకుంటున్నాను, ఆయన నమ్మకస్తుడా అపనమ్మకస్తుడా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆయన అపనమ్మకస్తుడా నమ్మకస్తుడా? ఆయన నమ్మదగిన వాడు అని రాయబడింది ఇక్కడ. ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు, మాటిచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పని వాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎలా ఉంటాడు ఆయన? అబ్రహాము ఆయన నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. చూడండి, మన నమ్మదగిన వాడి దగ్గర చెప్తే మనకేం కలుగుతుంది? న్యాయము జరుగుతుంది. ఒకవేళ అపనమ్మకంతో చెప్పుకున్నాం అనుకోండి, అరే బాబు నువ్వు ఏదో మాటలు చెప్పొద్దు, ఎప్పుడు అలాగే చెప్తావు, నీ మాటలు నేను నమ్మాలా? చూడండి, ఈ రెండు మాటల్లో మనకు అర్థమవుతుంది నేను అపనమ్మకం ఆయనతో చెప్తున్నానా, నమ్మకమైన వానితో చెప్తున్నానా? ఎవరితో చెప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు? వీళ్ళ చాలాసార్లు మనము నమ్మడం అనేది నమ్మితేనే ఇక్కడ వచ్చి కూర్చుంటాం, కానీ నమ్మకపోతే కూర్చోలేము. యేసుక్రీస్తు నమ్మదగిన వాడు, నా జీవితాన్ని బాగు చేసేవాడు, నా జీవితానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, మారు మనసు తగిన ఫలం ఒక రోజు ఉంటుందని వస్తేనే మటుకైతేనే మనం కూర్చోం. లేదంటే ఏదో కాలాక్షేపం చేయడానికైతే రాము కదా. చేయండి, కాలాక్షేపం చేయడానికి రాము కదా. దేవుడు నమ్మదగిన వాడు, నా జీవితాన్ని బాగు చేసేవాడు, నా జీవితానికి ఒక గొప్ప విలువైన అసలు సిసలైన మాటలు నా హృదయంలో దాచాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ అదే రాయబడింది ప్రియులారా. ఏంటంటే ఇంకొక మాట మనం చూద్దాం. నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనల్ని క్షమించి, మన పాపములు క్షమించి, మన దుర్నీతిని క్షమించి, మన అలవాట్లను క్షమించి, మన కోరికలను క్షమించి, మన అలవాట్లు దిద్ది సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు పవిత్రత కలిగిన వారు మనం ఖచ్చితంగా ఎక్కడ ఒప్పుకుంటాం? మనము అయ్యా నా పాపాన్ని కడుగుము, నా పాపాన్ని కడుగుము. ఈ ఒప్పుకోలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం ఖచ్చితంగా దేవునికి మనకున్న సంబంధాన్ని కలిగి జీవిస్తాం. ఈ ఒప్పుకోలు ఎప్పుడైతే లేవు అనుకుంటున్నట్లయితే మనం ఎంత దూరం ఉంటామో తెలుసా? తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం ఉంటాం. ఇది చాలా అసంభవం. ప్రియులారా, ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చూడండి, మన జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మాట మనం చూసుకుందాం త్వరగా ప్రియులారా. 4వ అధ్యాయం 7వ వాక్య భాగం. కావలియుండును. ఎప్పుడమ్మా? అప్పుడు నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నీ హృదయంలో ఉన్న వాంఛలన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టినప్పుడు, నీ అతిక్రమంలో ప్రభు దగ్గర పెట్టినప్పుడు, నీ దోషాన్ని ప్రభు దగ్గర పెట్టినప్పుడు, నీ అలవాట్లన్నీ ప్రభు దగ్గర పెట్టినప్పుడు, నీ చర్యలన్నీ ప్రభు దగ్గర పెట్టినప్పుడు, ఎప్పుడంట? అప్పుడు ఎప్పుడు దొరుకుతుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. ఏ సాతానుగా మన మీద దాడి చేయడానికి వీలు లేదు. ఏ దుష్టుడు మన మీద దాడి చేయడానికి వీలు లేదు. ఏ దుర్మార్గుడు తాకడానికి మనకు వీలు లేదు.
అగ్నిజ్వాలల లాంటి కంచె మన మీద ఉంటుంది. మన చుట్టూ ఆయన కంచె వేస్తాడు. ఎవరు చేసినా వారు దేవుని పిల్లలు, దేవుని సంబంధులు, దేవుని వారసులు. ఎప్పుడంట జరిగేది? అప్పుడు అన్న మాట ఏంటంటే, ఇవన్నీ పెట్టిన తర్వాత, అప్పుడు మనం ఒప్పుకున్న తర్వాత అప్పుడు జరిగేది. మనము ఆ అతిక్రమం తీసివేసిన తర్వాత అప్పుడు జరిగేది. మన దోషమును తీసివేసిన తర్వాత అప్పుడు జరిగేది. మన పాపమును ఒప్పుకున్న తర్వాత అప్పుడు జరిగేది. ఇప్పటికి అప్పటికి ఎంత తేడా ఉంటుందో ఒకసారి ఆలోచించి. ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఇవన్నీ తీసివేసిన తర్వాత అప్పుడు జరిగే సొల్యూషన్, అప్పుడు జరిగే జవాబు, అప్పుడు జరిగే పవిత్రత మనకిస్తుంది. క్రీస్తు ప్రభులో మనం ఉండే భాగ్యం ఎప్పుడు వస్తుందంటే అప్పుడు జరుగుతుంది. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఏటైతే మన ఆలోచనలో ఉన్నాయో, మన హృదయంలో ఉన్నాయో, అవన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టినప్పుడు దావీదు అలాగనే చేస్తూ చేస్తూ వచ్చాడు. దావీదు తన జీవితం అంతా కూడా ప్రభు దగ్గర తేటగా పాపిని పాపిని పాపిని, అయ్యో దుర్మార్గుడు. అందుకే పౌలు కూడా అంటాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడును, ఇట్టి మరణం నుండి ఎవరు నన్ను తప్పిస్తారు అంటాడు పౌలు. ప్రియులారా, మన జీవితంలో చాలా చక్కగా మనము ఆలోచించాలి. నిజముగా అప్పుడు జరిగే సంగతి అప్పుడు ఏం జరుగుతుందంట? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అప్పుడు ఎలా ఉంటాం మనం తెలుసా? సమాధానంగా, ఇంట్లో సమాధానంగా ఉంటాం, బయట సమాధానంగా ఉంటాం, సర్కిల్లో సమాధానంగా ఉంటాం, ఫ్రెండ్షిప్లో సమాధానంగా ఉంటాం, పిల్లల మధ్యన సమాధానంగా ఉంటాం, దైవ సేవకుల మధ్యన సమాధానంగా ఉంటాం, పొరుగు వారితో సమాధానంగా ఉంటాం. చేయండి, మనకు వచ్చే సమాధానం ఏంది? మనం చాలాసార్లు నాకు సమాధానం లేదండి, అసమాధానమైన స్థితిలో ఉండి, అరే బాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, నాకు సమాధానం లేదు అంటాం. ఎందుకు వస్తుందా మాట? సమాధాన స్థితిలో లేము. ఎందుకంటే సమాధానమైన సృష్టికర్త అడుగుజాడలో లేము గనకనే అపవాది మనల్ని కలవరం లేపి ఆందోళన చెంది మన జీవితాన్ని అతలాకుతలంగా చేస్తున్నప్పుడు సమాధానం కోల్పోతాం. మన జీవితానికి చాలా చాలా నష్టం కలుగుతుంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ఈ చివరి మాట, అప్పుడు మన హృదయానికి మన తలంపులకు ఏం చేస్తుందంట? కావలి. ఒక పొలం దగ్గర కావలి ఉంచితే జాగ్రత్త ఉండాలా, అజాగ్రత్త ఉండాలా? చూడండి, మనల్ని కావలి కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావలి ఉంచాడంట. ప్రియులారా, ఎప్పుడైతే మనం సున్నంగా మన హృదయాన్ని తెరిచి ప్రభు దగ్గర పెట్టామనుకోండి, నిజమైన రక్షణ అనుబంధమైన మారు మనసు వస్తుంది. ఎన్ని చెప్పాము ఇప్పుడు? చేయండి. మొట్టమొదట మన జీవితాన్ని ప్రభు దగ్గర ఉంచాలి. మన పాపములకు పరిహారం పొందాలంటే ఆయన దగ్గర ఉంచాలి. రెండవది, రక్షణార్థమైన జీవితం, రక్షణకు తగిన మారు మనసు. రెండవది, రక్షణ పొందిన వ్యక్తికి వచ్చే మారు మనసు. మూడవది, తన జీవితంలో మూడవది ఏంటంటే, అతిక్రమములు కప్పిపెట్టేవాడు వర్ధిలనే వర్ధిల. తన పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే పశ్చాత్తాపడాలి. 3. నాలుగవది ఏంటంట? అప్పుడు దొరికే భాగ్యం. ఎప్పుడు? ఇవన్నీ మనం ఒప్పుకున్న తర్వాత, ఇవన్నీ ప్రభుతో కలుసుకున్న తర్వాత, ఇవన్నీ కూడా ఆయనతో మనము అంటే షేర్ చేసుకున్న తర్వాత, ఆయనతో మనం చెప్పుకున్న తర్వాత మన హృదయం ఎలా ఉంటుందో తెలుసా? ఫ్రీడగా ఉంటుందా? ఒక కష్టమైన వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఒక నష్టపోయిన వ్యక్తి వచ్చాడు, లేకుంటే కృంగిపోయిన వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, రే నా హృదయం ఒక భారంతో ఉంది, రే నీతో పంచుకుంటున్నాను, ఇదేమైనా సొల్యూషన్ ఉంటే చెప్పంట. అప్పుడేముంటుంది? ఆ స్నేహితుని చెప్పుకున్న, నువ్వేం భయపడొద్దు బాబు, క్షమంగా ఉండు, నీకు నేను ఉన్నాను. చూడండి, అప్పుడు సమాధానం దొరుకుతుంది. అంతవరకు అసమాధానంగా ఉన్నవాడు, ఆలోచనలో ఉన్నవాడు, లేదా భయపడేవాడు, బాధపడేవాడు, ఎప్పుడు వస్తుందంటే సమాధానం వస్తుంది. ప్రియులారా, ఇట్టి సమాధానం పొందితే మన జీవితానికి మేలు దొరుకుతుంది. 4 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉందాం. 1, మన విషయమంతా కూడా ప్రభు దగ్గర
ఉంచాలి. రెండవది, ఆ విషయం ఉంచిన తర్వాత మన పాపానికి సొల్యూషన్ దొరికినప్పుడు రక్షణ వస్తుంది. రక్షణ దొరికిన తర్వాత ఏమొస్తుందంటే మారు మనసు వస్తుంది. జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతాం. చూడండి, మూడవదిగా ఏమొస్తుందంటే మన అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకోవాలి. నాలుగవది, ఎప్పుడైతే అప్పుడు దొరుకుతున్న సమాధానం ఏదంటే దేవుని సమాధానం, మనసులు ఇచ్చే సమాధానం కానీ కాదు. కనుక ఈ సమాధానాన్ని మనం చూసి ఆ ప్రభు దగ్గర మనము నిలబడినట్లయితే అది గొప్ప కార్యమని దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మంచిదండి, చక్కటి సందేశాన్ని మరి పెద్దలు జీవరత్నం పాస్టర్ గారు మనకు అందించారు. పాపము ఎంత భయంకరమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది, ఆ పరిస్థితి రాకుండా మన జీవితంలో పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నది తెలియపరిచారు. ఆ పశ్చాత్తాపం చాలా అవసరము. పశ్చాత్తాపడి ఇక మీదట పాపం చేయకుండా మనల్ని మనము కాపాడుకోవాలని మరి దైవజనుని ద్వారా చక్కటి సందేశాన్ని మనం విన్నాం. చెప్పినటువంటి మరి పాస్టర్ గారికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాయన, ప్రేమ గల మా తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రాణ విమోచకుడు క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని సురక్షితంగా కాపాడుతూ ఉదయం నాయన మా ప్రాంతం నుంచి ప్రాంతానికి క్షేమకరంగా నడిపించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకొని మీ సెలవు కూర్చుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించాము. ప్రారంభం నుంచి కూడా మీరు చక్కగా జరిపించారు. మీ దాసులు నిలబెట్టి అనేక విషయాలు, ఆత్మను బలపరిచే విషయాలు నాయన మాకు తెలియపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. చెప్పిన అయ్యగారిని దీవించండి, మంచి ఆరోగ్యం అయ్యగారికి దయచేయండి, చేస్తున్న పరిచర్యను విస్తరింపచేయండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయనా, ఇదిగో నాయనా, ప్రభు బలలో చేవేసిన నీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించి కాపాడండి. అలాగే నాయనా, కానుకలు సమర్పించారు, వేసినటువంటి హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయనా, ప్రకటన చెప్పిన నీ దాసుని దీవించండి, ప్రకటనలు క్రమం తప్పకుండా సంఘ కార్యక్రమాలు జరుగులాగున మీ సహాయం అందించండి. మంగళవారం స్త్రీల కూడిక, బుధవారం పురుషుల కూడిక, గురు శుక్రవారంలో గృహ కూడిక, ఈ శుక్రవారము ఉపవాస కూడిక జరగనేండగా మీరే వాటికి అధ్యక్షత వహించి నడిపించమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే నాయన, సండే స్కూల్ పిల్లలను దీవించండి, నీ వాక్యములో చిన్న వయసులో ఉన్నప్పుడే బలపడుటకు సహాయం చేయండి. టీచర్స్ను కూడా చక్కటి జ్ఞానం వారికి దయచేయండి, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడండి. అలాగే నేను సంఘములో మందిరాన్ని శుభ్రం చేసే స్త్రీలు ఉన్నారు, వారిని వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా సంఘములో ఎందరో అనారోగ్యాలతో బాధపడుతున్నారు నాయన. చెప్పిన వారు కొంతమంది అయితే, చెప్పని వారు చాలా మంది ఉన్నారు. అట్టి బిడ్డలను నాయన మీరు కనికరించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. విధవరాళ్లను అలాగే వృద్ధులను జ్ఞాపకం చేసుకున్నాను, మంచి ఆరోగ్యాల చేత వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే చాలా మంది దేవ సమయానికి రాలేకపోతూ ఉన్నారు, దయతో క్షమించండి. వచ్చే వారమైన మీ పిల్లలు ప్రభా సమయాన్ని పాటించి మీ సన్నిధిలో గడుపుటకు మీ సహాయం అందించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఎందరో ప్రార్థన అవసరంతో కోరారు, వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరాలన్నీ మీరు తీర్చి వారి ద్వారా మీరు మహిమ పొందమని కోరుకుంటూ, మమ్మల్ని మేము చాలా వరకు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి ఉన్న పాటన లేచి నిలబడి
ప్రభు నేర్పిన ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణములను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, వాక్యం చెప్పినటువంటి నీ దాసునికి, ప్రార్థన అవసరం ఉన్న నీ పిల్లలందరికీ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. ఒకరికొకరు వందనాలు పెడుతున్నాడు.